హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్క్ ప్రకారం కుట్టితే డీప్ అవుతుంది కదా మనకి. కొన్నిసార్లు చిన్న సైజు వాళ్ళకి ఇలా వర్క్ పోకుండా డీప్ అవ్వకుండా చిన్న సైజు బ్లౌజుల్ని ఇలానే ఎలా కట్ చేసుకోవాలనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇదైతే 30 సైజ్ బ్లౌజు. ఇదైతే వర్క్ ప్రకారం కుట్టేసేసారు వాళ్ళు. ఇదైతే ఆవిడకి ఇట్లా జారిపోతుంది. థ్రెడ్స్ పెట్టుకోవడానికి కూడా పెద్ద ఆవిడ థ్రెడ్స్ పెట్టుకోదు. ఇది బయట కుట్టించారు, మన దగ్గర కుట్టించింది కాదు. దీన్ని రిపేర్కి అయితే నాకు ఇచ్చింది, ఏదో ఒకటి చేయమని. ఇలా ఇచ్చినప్పుడు మనం చిన్న సైజ్ బ్లౌజులకి వర్క్ ప్రకారమే కుట్టుకోవాలి. నెక్ డీప్ అవ్వకూడదు. వేరే సైజ్ ప్రకారం నెక్ పెట్టుకుని వర్క్ పోకుండా ఎలా కుట్టుకోవాలని అయితే ఈ వీడియోలో చూద్దామండి. మనం ఇప్పుడు శారీస్లో చాలా వరకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి కదా, అవి కూడా డీప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు మనకి. వాటిని కూడా ఇదే మెథడ్లో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆవిడైతే ఆ బ్లౌజ్ ఖరాబ్ అయింది కదా, అలా అవ్వకుండా డీప్ అవ్వకుండా ఎలా ఉండాలనేది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ అయితే వర్క్ ఉన్న క్లాత్ని అయితే మనం వర్క్ వైపు కాకుండా అట్లా లోపల వైపుకున్న వైపుకి తిరిగేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకుంది. ఇది కూడా 30 సైజ్ బ్లౌజే. మ్యాక్సిమం వీళ్ళకి నెక్ వచ్చేసి 2.5 అంతేనండి. నెక్ పెడతా డీపు. ఇంకెక్కువ కట్ అయితే వీళ్ళకి షోలో జారిపోతుంది. థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఓకే, ఎంత డీప్ అయినా కానీ. థ్రెడ్స్ పెట్టుకోవాలని ఉన్న పరిస్థితి ఏంటో చూడండి మీరే. ఇది కూడా బాగా డీప్. ఎందుకంటే ఇంత వేస్తారంటే నేను ఈ క్లాత్ని అయితే వర్క్ ఉన్న వైపు లోపలికి ఉండేలాగా ఇప్పుడైతే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఒకదానిది ఒకటి ఉండేలాగా చూసుకోండి, రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. కింద పైన ఇలా చూసి పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడైతే ఇది అసలు ఎంత ఉందో మనం చూసుకుందాం. ఈ వర్క్ దగ్గరికి కుడతాం కదా, 3.5 ఉంది. 30 సైజ్ అంటే 3.5కి చాలా ఎక్కువైపోతుంది మనకి. వీడికి మనం ఇప్పుడు 2.5కి మనం థ్రెడ్స్ పెట్టుకుంటుంది. మామూలుగా థ్రెడ్స్ పెట్టుకుని వాళ్ళకైతే మనం అసలు 2.5కే తీసుకోవాలి. ఖర్చుతో కలిపి తీసుకోవాలండి. మనం వర్క్ బ్లౌజ్ కానీ పేపర్ స్టిప్ కానీ తీసుకునేటప్పుడు మనం ఖర్చు కూడా అందులోనే యాడ్ చేసేసుకుని తీసుకోవాలి. మామూలుగా వీడికైతే నేను లైనింగ్ మీద 2 తీసుకుంటాను, భావించి ఖర్చు వదిలేస్తాను. మనకు కుట్టిన తర్వాత 2.5 వస్తుంది కదా, మొత్తం 4.5 అయితే డీప్ ఉంటుంది, నెక్ డీప్. కానీ ఇలా వర్క్ బ్లౌజ్ కానీ పేపర్ స్టిప్ మీద కానీ మనం లైనింగ్ మీద వదిలేసుకునే ఖర్చు భావించి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్క్ వెంబడే తీసుకొస్తాం కాబట్టి మనకి 4.5 వచ్చేయాలన్నమాట. ఇక్కడే పేపర్ స్టిప్ మీద అయినా కూడా నెక్ తీసుకునేటప్పుడు ఇట్లా తీసుకోవాలి. అందుకే తేడా వస్తుంది. కొంతమందికి పేపర్ స్టిప్ మనీ తీసుకునేటప్పుడు నెక్ మూసుకుపోయినట్టు వస్తుంది. దానికి నేను వేరే వీడియో చేస్తాను. ఇదైతే ఇప్పుడు 2.5. ఇవైతే థ్రెడ్స్ పెట్టుకుంటే కొంచెం డీప్ అయినా వేసుకుంటుంది కాబట్టి వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం భావించి పెంచుతున్నాను. 2.5 తీసుకుంటున్నాను. థ్రెడ్స్ పెట్టుకుని వాళ్ళకైతే అసలు 2.5 తీసుకోండి. 2.5కి నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. వర్క్ ఉన్న వైపు కాకుండా లోపల వైపు అయితే తిప్పేసి ఒకదాని మీద ఒకటి మంచిగా ఉండేలా చూసుకోండి. ముందైతే నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఈవిడికి ఎంత నెక్ కావాలి, ఇంకెంత ఎక్స్ట్రా ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఈవిడికి ఎంత నెక్ కావాలనేది ఇక్కడికి మార్క్ చేసుకోండి. కిందకు వచ్చేసేసరికి వెడల్పు పెంచుకుంటూ వెళ్తారు కదా, నేను ఇక్కడికి పావు తక్కువ 3కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇట్లానే కిందకు వదిలేసేస్తున్నాను. కొంచెం తీసుకుని ఇట్లా వదిలేసేస్తున్నాను కిందకైతే. ఇది ఇక్కడ ఎంత ఉందో అంతే వచ్చేసేస్తుంది మనకి. మళ్ళీ లేకపోతే చుంచి వస్తుంది అనమాట. ఇక్కడికి ఇలా ఒక గీత తీసేసుకోండి. దీని మీద మనం ఒక కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత కుట్టుకుంటే మిడిల్ వస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది. ఈ 1/2 ఇంచ్ కలిపేస్తే 3 వస్తుంది మనకి మామూలుగా నెక్. ఇంకా 2.5 అట్లా పెద్ద సైజు వాళ్ళకైతే ఓకే, కానీ చిన్న సైజు కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా డీప్ అయిపోతుంది. ఆల్రెడీ మనం 1/4 ఇంచ్ దీనికి అసలు మ్యాక్సిమం 1/4 ఇంచ్ డీప్ యాడ్ చేసుకున్నాం. 2.5 తీసుకున్నాం చిన్న సైజు అయినా కానీ. ఇలా అయితే కుట్టేసుకుని ఇప్పుడు మనం లైనింగ్ని ఈ మిడిల్కి వేసుకుని చేసుకుంటే అయితే మీకు డీపు రాకుండా మీ నెక్ సైజ్లోనే వస్తుంది అనమాట. ఇది మనం కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీ వీడియోలో చూపిస్తాను. మీకు ఐడియా ఉంటే మాత్రం లైనింగ్ అంతా కట్ చేసేసుకుని ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించాం కదా, ఇటు 1/2 ఇంచ్ మనం పెంచుకోవాలి. మనం లైనింగ్ దీని మీద వేసి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకుని దాని ప్రకారం కట్ చేస్తే తేడా వచ్చి తర్వాత ఇక్కడ మనం తీసేస్తాం కాబట్టి, లేకపోతే ఎక్కడి నుంచి పెట్టుకోండి మీరు లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు. నేను చూపిస్తాను ఎవరింగా మీకు. ఇలా లైనింగ్ వేసి మనం కట్ చేసుకునేటప్పుడు అయితే ఇది ఇప్పుడు మనం కుట్టేసేస్తాం, పోతుంది కదా మనకి. ఇక్కడ నుంచి వేసుకోండి మీరు. మళ్ళీ ఇక్కడ నుండి వేసుకుని ఇట్లా కట్ చేసేసారంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఎక్కడి నుంచి అయినా పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కుట్టేసుకున్న తర్వాత అయినా ఇది కుట్టేసేసి అప్పుడైనా ఇక్కడ నుంచి మార్క్ వేసుకోండి. అర్థమవుతుందా? ఇది మనకు ఇప్పుడు పోతుంది ఎక్స్ట్రా అనమాట. మీరు సడన్గా మళ్ళీ ఇట్లా వేసుకుని తీసుకున్న ఇట్లా వెంబడే వెళ్ళిపోయారంటే మళ్ళీ ఇటు మనకి తగ్గిపోతుంది. ఈ గీత మీద మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకుని
కుట్టేసుకుని ఈ మిడిల్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. ఇదే కాదు, మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి కదా శారీస్లో, అవైతే ఇంకా ఎక్కువ డీప్ ఇచ్చేస్తున్నారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే అవి కూడా ఇలానే చూసుకుని మనం ఎక్సైజ్ చేసుకుని ఇట్లా కుట్టుకుంటే డీప్ తగ్గుతుంది, వర్క్ పోకుండా ఉంటుంది అనమాట. చాలామంది ఇప్పుడు ఆ రెడీమేడ్ బ్లౌజులు డీప్ ఎక్కువ ఉంటానా వీళ్ళ నెక్ ప్రకారం కుడతా ఉంటారు, అది అసలు ఎట్లా పడితే అట్లా ఉంటుంది మళ్ళీ డిజైను. ఇలా చేసుకోవడం వల్ల కూడా ఇది అవుతుంది. ఇది అయితే చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈవిడైతే ఈ బ్లౌజ్ తెలియకపోవడం వల్ల ఎట్లా అయిపోయింది 30 సైజ్ బ్లౌజు, చాలా డీప్ అయిపోయింది. ఏం థ్రెడ్స్ పెట్టుకోదు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఇలా కుట్టుకుంటే ఏం కాదు. వర్క్ ప్రకారం రావాలని ఆవిడైతే కుట్టేసింది. ఇదైతే పెద్ద ఆవిడ బ్లౌజ్ కదా, థ్రెడ్స్ పెట్టుకోదు, డీప్ అయిపోయింది. దీన్ని అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడైతే చూసుకున్నాం కదా, ఇప్పుడైతే దీని మీద ఎట్లా కుట్టయితే వేసుకోవాలి. చక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇవి ఈక్వల్గా ఉంచుకుని ఇలా పైనుంచి అయినా ఇలా రానియొచ్చండి. నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఇట్లా తీసుకొస్తున్నాను. మార్కింగ్ ప్రకారం ఇలా తెచ్చుకోండి. మీరైతే ఇలా పైవైపు నుంచి అయినా ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుని ఇలా వచ్చేయాలి రానికుండా. చూసారు కదా, కింద దాకా రానియకూడదు, ఇక్కడికి తీసేయాలి. ఇప్పుడు నెక్ చిన్నగా అయింది కదా, చూసారు కదా సైజు, కింద మాత్రం ఇంత వెడల్పు వస్తుంది. ఇక్కడ మనకి సైజ్ సరిపోతుంది. ఇక్కడ డీప్ అవ్వకుండా ఇంత ఎక్స్ట్రా ఉంది వాళ్ళకి. నెక్ ఇంత అంటే చాలా డీప్ అవుతుంది కదా. ఇది ఇప్పుడు మనం ఎలా కట్ కుట్టుకోవాలి, ఇలా పెట్టేసుకోండి. అట్లా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా తిప్పేసేసుకుని ఇది ఇట్లా మిడిల్కి వచ్చేసింది. ఇది మిడిల్ ఫ్లవర్ మనకి చూస్తున్నాం. ఈ లైనింగ్ అయితే తీసేసుకుని ఈ గీత మిడిల్కి పెట్టుకోండి. మీకు పైన ఖర్చుకి ప్లెయిన్ వదిలేసుకుని షోల్డర్ దగ్గర చూసుకోండి. ఒకసారి గమ్ముకుని మనం వర్క్ అమ్మడే ఇచ్చుకుంటాము, అది మనం కుట్టు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఖర్చు వదులుకుని మిడిల్ చూసి పెట్టుకుని ఒక కుట్టు అయితే మధ్యలో లూజ్ కుట్టు వేసుకోండి. కరెక్ట్గా మిడిల్కి చూసుకోండి, మిడిల్కి అవుతుందా లేదా వేసుకోండి. మిడిల్ చూసుకుని మిడిల్లో ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకుని కదులుకున్నా ఉండాలి. ఇటు పిన్స్ పెట్టుకుని మీకు ఇటు ఈజీగా ఉంటే ఇటే కనిపిస్తుంది అనుకుంటే ఇటు కుట్టేసుకోవచ్చు. పిన్స్ పెట్టేసుకుని లేకపోతే ఇటు తిప్పుకుని ఈ వర్క్ వెంబడే కుట్టుకుంటూ వెళ్ళాలి. మనమైతే పిన్స్ పెట్టుకున్నాం ఇటు కదలకుండా. మనకి ఇలా అయితే వర్క్ పోకుండా ఉంటుందండి, నెక్ డీప్ అవ్వకుండా ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల వర్క్ పోదు, డీప్ అవ్వదు, మంచిగా అనిపిస్తుంది మీకు. అయితే ఇలా తిప్పేసుకుని మనం వర్క్ వెంబటే కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. నేనైతే దీనికి సింగిల్ పాదం తీసుకుంటాను. ఇవంతా పైప్స్ ఉన్నాయి కదా, పగిలిపోతాయి అన్నమాట మనకి. దీనికైతే సింగిల్ పాదం పెట్టుకున్నాను అనమాట, వర్క్ పోకుండా ఇట్లా. ఇప్పుడు ఈ వర్క్ వెంబడే మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కట్ వర్క్ కదా, మనకి చిన్నగా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి కుట్టు ఇది చాలా చిన్నగా ఇచ్చాడు కట్ వర్క్. చిన్నగా పెట్టుకోవడం వల్ల స్లోగా వేసుకోవచ్చు అనమాట, మీకు ఫాస్ట్గా వెళ్ళకుండా అవుతుంది. నేను తక్కువలో పెట్టుకుంటున్నాను. చాలా టైం తీసుకుంటుందండి చిన్న చిన్న కట్ వర్క్.
సరే కదా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న సైజులో వర్క్ పోకుండా డీప్ తగ్గించుకుని ఎలా పెట్టుకున్నామో ఇప్పుడైతే మనకు షోల్డర్ జారదు అనమాట. వర్క్ కూడా పోలేదు, షోల్డర్ కూడా జారదు. కింద మాత్రం వాళ్ళు ఇచ్చినంతే వస్తుందండి. ఇక్కడ మాత్రం మాకు చుంచి వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మనం అయితే తగ్గించుకోవచ్చు అనమాట. సైజ్ తగ్గించేసుకుని మంచిగా కుట్టుకున్నాం కదా. ఈ స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదండి. చిన్న చిన్న కట్ వర్క్ కుట్టడానికి కానీ ఇది తిప్పడానికి చాలా టైం పడుతుంది, వీడియో లాంగ్ అయిపోతుందని. ఇలా అయితే ఫాలో అయితే మాత్రం ఎంత డీప్ ఉన్న వర్క్ బ్లౌజ్నైనా మన సైజుకి సెట్ చేసుకోవచ్చు. చిన్న సైజులకైనా సరే షోల్డర్ జారకుండా వర్క్ పోకుండా ఇలా అయితే సరి చేసుకోవచ్చు అనమాట. రెడీమేడ్ అయినా మగ్గం వర్క్ అయినా డీప్ ఉన్నాయి మన సైజుకి అయితే ఇట్లా చేసుకుంటే మీకు మంచిగా వచ్చేస్తుందండి.